మీడియాను ఉద్దేశించి మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ప్రసంగించవలసిందిగా కోరుతాం. మిత్రులందరికీ నమస్కారం. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కానీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం కానీ, ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం కానీ పూర్తిగా అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల కోసం కానీ, వివిధ పథకాల అమలు కోసం కానీ ఖర్చు చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి బాధ్యత పూర్తి అంకిత భావంతో నిర్వహిస్తూ ఉన్నాం. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అనేక రకాల ప్రోత్సహించడంలో కావచ్చు, రైతులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కావచ్చు, వ్యవసాయ రంగాన్ని అండగా నిలబడేటువంటి కార్యక్రమం కావచ్చు, చివరకు గ్రామాల అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. నేను ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని, గత 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. గ్రామాల అభివృద్ధి కోసం చేసిన ఏ ఒక్క కార్యక్రమైనా ఈరోజు చూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మనరేగా నిధులు కానీ, 15th ప్లానింగ్ కమిషన్ నిధులు కానీ, ఈరోజు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తాం. అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పథకాలతో మమేకమై పనిచేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా అనేక రాష్ట్రాలలో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గ్రామాలకు కనీసమైనటువంటి నిధులు సమకూర్చడం లేదు. ఆదాయం లేనటువంటి గ్రామాలు పూర్తిగా అనాథలుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలకు నిధులు ఇస్తే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ నిధులు దారి మళ్లిస్తూ ఉన్నారు.
కాబట్టి నేరుగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రమే నిధులు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రమే ఈరోజు నిధులు ఇస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ఇంటర్నల్ రోడ్స్ కానీ, గ్రామాల వీధి లైట్లు కానీ, గ్రామాల పారిశుద్ధ కార్మికుల యొక్క జీతాలు కానీ, అదేవిధంగా మనరేగా నిధులతో రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, ఈ రకంగా గ్రామాలలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా విధిగా ప్రతి ఒక్క పేదవాడికి 5 కేజీల బియ్యం అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే 83 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత కరోనా కష్టకాలం నుంచి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకునేటువంటి దృక్పథంతో ప్రపంచమంతా అన్ని దేశాలలో కూడా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో మాత్రం ₹1 కూడా పెరగకుండా ప్రతి యూరియా బస్తా వెనుక సుమారు 1300కు పైగా సబ్సిడీ ఇస్తూ వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్లో ప్రతి 4 నెలలకోసారి క్రమం తప్పకుండా మోడీ పైసలు పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2014లో ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద మన తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి ప్రభుత్వం రాకముందు 3600 కోట్లు ఖర్చు పెట్టేది. ఈరోజు ఒక ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. పత్తి కొనుగోలు మీద సుమారు 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి అన్ని రకాల గిట్టుబాటు ధరలు చాలా పెద్ద ఎత్తున పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్స్ కానీ, మనకు తెలుసు ఇదే మన రాష్ట్రంలోనే
మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఏ రకంగా విద్యుత్ కోతలు ఉండేది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి విద్యుత్ కోతలతో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా విద్యుత్ కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ డిమాండ్ తగ్గి ఉత్పత్తి ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 73% విద్యుత్తు ఈరోజు బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి స్వయంగా నా మినిస్టర్ కాబట్టి నాకు చాలా తెలుసు. ఈ సంవత్సరము విద్యుత్ ప్రొడక్షన్ కూడా మరి పెరిగినప్పటికీ అనేక నూతన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఎక్కడ కూడా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కొరత లేకుండా దేశం ముందుకెళ్తా ఉంది. దేశంలో ఈరోజు వాణిజ్య అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ గృహ అవసరాలకు కానీ విద్యుత్ డిమాండు పెరుగుతున్నప్పటికీ కూడా కొరత లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశమంతా కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఈరోజు భువనగిరిలో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనేశ్వర్ కూడా సరఫరా చేసేటువంటి సౌకర్యం, భువనేశ్వర్లో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనగిరికి కూడా అందించేటువంటి సౌకర్యం ఈరోజు మోడీ గారి ప్రభుత్వము నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసి దేశమంతా కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం మరి దేశమంతా ఒక యూనిట్ కింద సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. దేశంలో ఈరోజు పేద ప్రజలకు సంబంధించి మన్రేగాకు సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రకాలుగా ఈరోజు అండగా నిలబడింది. నేను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేను గ్రామీణ ప్రజలను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ మద్దతుతో కానీ కాంగ్రెస్తో మద్దతుతో వస్తున్నటువంటి అభ్యర్థులను మరి గ్రామాలకు మీరు ఏం చేశారు, మీకు ఎందుకు ఓటేయాలా ప్రశ్నించాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రము 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం. పూర్తిగా 10 సంవత్సరాల కేసీఆర్ బీఆర్ఎస్ పాలన కానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి పాలన కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా వేయించి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం అనేది. ఈరోజు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల బెనిఫిట్ ఇవ్వాలంటే భూములు అమ్మందే ఈరోజు రైతుల బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, భూములు అమ్మందే అప్పులు చేయందే ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అని చెప్పి సందర్భంగా ఉనేస్తున్నాం. ఇచ్చినటువంటి అనేక రకాల ఎన్నికల హామీలు అమలు చేయకుండా
ఉన్నటువంటి పథకాలను కానీ జీతాలు ఇవ్వడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అప్పులు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదంటే మరి ఎంత రాష్ట్ర పరిస్థితి దివాలా తీసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. బంగారు తెలంగాణని ప్రచారం చేసుకొని కేసీఆర్, ప్రజారాజ్యం అని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి పరిపాలన ఎంత దారుణంగా ఉండిందో ఈరోజు ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు నేను గ్రామీణ ప్రజలను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి ప్రజలను కూడా కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుతా ఉంది. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ప్రభుత్వ భూములు అమ్ముకొని పూట గడుపుకోవడానికి కోసం మరి పరిపాలన చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? చెప్పాల్సినటువంటి అవసరం. మసిబూసి మారికాడ చేసి ఏదో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేశామని, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భుజాలు చరుచుకోవడమే తప్ప మరి మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారా? దానికోసం విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? తెలంగాణ మహిళా సమాజానికి, తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ మాతృమూర్తులకు అనేక రకాల హామీలు ఇచ్చారు. అది తులం బంగారం కావచ్చు, నెలకు 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయం కావచ్చు, పొదుపు సంఘాలకు అనేక రకాల రుణ సౌకర్యం కల్పొచ్చు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణ సౌకర్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక్క న్యాయ పైసా కూడా ఈ 2 సంవత్సరాల్లో అందలేదు. గతంలో కేసీఆర్ కూడా పావుల వడ్డీ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రయాణం చేస్తాం. రైతులకు ప్రతి ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000 మరి ప్రకటించి ఎక్కడ కూడా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ రుణమాఫీ కూడా ఇంకా వేలాది మందికి అందని పరిస్థితి, లక్షలాది మందికి అందని పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు అమలు చేయడం లేదు. పిఆర్సి ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. పిఆర్సి అతిగతి లేదు. బీసీలకు ఇస్తానటువంటి 1,00,000 కోట్లు అడ్రస్ లేదు. దళితులకు ఇస్తానటువంటి కుటుంబానికి 12 లక్షలు
ఏ ఒక్క దళిత కుటుంబానికి ఈరోజు వరకు కూడా అందలేదు. విద్యార్థులకు ఇస్తానటువంటి విద్యా భరోసా కార్డు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏ ఒక్క విద్యార్థికి అందలేదు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు చేయడం లేదు. వాళ్ళు సన్నబియ్యం ఏదైతే అంటున్నారో ఆ సన్నబియ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్నబియ్యానికి ప్రతి కేజీకి వెనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తూ ఉంది. ఏమంటే వాళ్ళకి మిగిలింది ఒకటి ఆర్టీసీ బస్సు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆర్టీసీ బస్సు గురించి తప్ప వేరే మాట్లాడడానికి వాళ్ళకి అధికారం లేదు, అవకాశం లేదు. ఉదయం లేస్తే ప్రజలందరూ ఇంట్లో వంట చేసుకొని బస్సు ఎక్కి ఇంకో ఊళ్ళో దిగి మళ్ళీ ఆడ బస్సు ఎక్కి ఇంటికి రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తున్నటువంటి అంశం. ఇక వేరే ఉచిత బస్సు తప్ప మీరు ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నేను ఈ సందర్భంగా ప్రజానీకాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క నల్గొండ జిల్లాలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టింది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. తెలంగాణలో 1,20,000 కోట్ల రూపాయలతో గత 10 సంవత్సరాలుగా జాతీయ రహదారులను అత్యంత వేగవంతంగా అత్యంత సమర్థవంతంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ యొక్క మరొక 83,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల నిర్మాణం కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి. రైల్వేల అభివృద్ధి కోసం కూడా 35,000 కోట్ల రూపాయలతోటి వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను పూర్తి చేస్తా ఉన్నాం. ఏకకాలంలో నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ కూడా ఎట్ ఎ టైం సైమల్టేనియస్లీ 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోచ్లు రైల్వే ఇంజన్లు తయారు చేయడం కోసము సుమారు 600 కోట్లతోటి అది ఆల్మోస్ట్ 56% పనులు కూడా పూర్తయినాయి. వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల ఆ యొక్క ఫ్యాక్టరీ కూడా పూర్తవుతుందని మనం చేస్తాము. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 1,100 కోట్లతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి డెడికేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పెంచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి టెండర్ ఫైనల్ స్టేజ్లో ఉంది. త్వరలోనే ఆ పనులకు భూమి పూజ చేయబోతున్నామని సంతోషంగా మనం వేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక రైలు మార్గాలు సింగిల్ లైన్ ఉంటే డబల్ చేయడం, డబల్ ఉంటే ట్రిపుల్ చేయడం, ట్రిపుల్ ఉంటే 4 లైన్లుగా మార్చడం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి మొదటి ఫేజ్ పనులు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సికింద్రాబాద్ స్టేషన్కు పూజ చేయడం జరిగింది.
అది కూడా వచ్చే సంవత్సరం కల్లా, ఎందుకంటే రైళ్లు నడుస్తూనే ఉండాలి, ప్రజలు వస్తూ పోతుండాలి, ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగాలి. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా అభివృద్ధి కానున్నదని మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీకు తెలుసు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతోటి దాన్ని కూడా ఆధునీకరిస్తా ఉన్నాం. మన కొమరవెల్లి మల్లన్న స్వామి నూతన రైల్వే స్టేషన్ అక్కడ కడతా ఉన్నాం. ఆల్మోస్ట్ 80% పని పూర్తి అయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి తర్వాత కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా మరి మల్లన్న స్వామి భక్తులకు అంకితం చేయబోతున్నామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెట్రో రైల్వే స్టేషన్ కూడా మెట్రో అభివృద్ధి కోసం ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో 1300 కోట్లు ఇచ్చాం. సెకండ్ ఫేజ్ కూడా డెవలప్మెంట్ చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు 50% సంబంధించినటువంటి పనులు మరి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఆమోదం పొందాల్సింది. ఎందుకంటే ఎల్ఎన్టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాని డీటెయిల్ న్యూ డిపిఆర్ పంపాల్సిందని మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి చేశాం. మరొక 24,000 మెగావాట్స్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము పీపీఏకు ముందుకు రావటం లేదు, 800కు మాత్రమే ముందుకు వస్తూ ఉంది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో, ప్రధానంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి సంస్థ. అలాంటి సంస్థ ఉత్పత్తి చేయబోయేటువంటి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టారు అనేక రోజులుగా ఎన్టీపీసీ చైర్మన్ నుంచి కలిసిపోయాడు ముఖ్యమంత్రి గారిని. గతంలో నేను కూడా స్వయంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉత్తరాలు రాశాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఉత్తరాలు రాశాను. ఎన్టీపీసీ సిద్ధంగా ఉంది, 24,000 మెగావాట్లు తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి సిద్ధంగా ఉంది. మీరేదో తెలంగాణ చాలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ డిమాండ్కి అనుకూలంగా విద్యుత్తుకు పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి ముందుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. కానీ దాని సిద్ధంగా ఉన్నటువంటి ప్రపోజల్స్ను పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులతో పీపీఏ అగ్రిమెంట్ చేసుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల మనకు తెలుసు, బీబీ నగర్ ఎయిమ్స్ ఆల్మోస్ట్ 1360 కోట్ల రూపాయలతోటి 1360 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి చేశాం. దేశంలో ఎక్కడ లేని విధంగా హైరేజ్ బిల్డింగ్స్, ఎందుకంటే ల్యాండ్ తక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటూ మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టాం. మీరు అందరూ చూసి ఉంటారు. అద్భుతంగా
ఆ పనులు పూర్తి కావడానికి మరి ముందుకొచ్చింది. వచ్చే ఈ 2-3 నెలలలో ఇంకా ఇంటీరియర్ పనులు పూర్తి అయిపోతే పూర్తి స్థాయిలో మన బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ను తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా డెడికేట్ చేయబోతున్నామని మనం చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడి ఒక పార్కు మాకు రావాలి అని చెప్పి మరి వారు పెద్ద మనసుతో మన వరంగల్లో ఒక మెగా టెక్స్టైల్ పార్కు రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కేంద్ర ప్రభుత్వం కొంత విడుదల చేసింది. అది కూడా వచ్చే సంవత్సరం భూమి పూజ చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా మన జైరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్పెషల్ ఎకనామికల్ జోన్ దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 11 నూతన జోన్స్ మంజూరు చేస్తే ఒకటి మన తెలంగాణకు వచ్చిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నాం అనే విషయాన్ని టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా పూర్తి చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక రకాలుగా అది పేద ప్రజల బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, టాయిలెట్ నిర్మాణం కావచ్చు, జన ఔషధ కేంద్రాలు కావచ్చు, ముద్రా రుణాలు కావచ్చు, పిఎంసి స్కూల్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకందరూ తెలుసు, నేను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన భువనగిరి పోర్టుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన విషయం మీకు అందరూ తెలుసు. చాలా రోజుల తర్వాత అనేక రకాల రివ్యూల తర్వాత ఆ పనులు ఇప్పుడిప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పనులు ప్రారంభం కానున్నాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వమే టూరిజం శాఖని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను చాలాసార్లు తెలంగాణ టూరిజం శాఖతో రివ్యూ చేసి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి మరి చాలాసార్లు ఆదేశించిన విషయాన్ని సందర్భంగా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం దానికి కూడా సుమారు 1000 కోట్లతోటి ఆ యొక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. తాత్కాలికమైనటువంటి బిల్డింగ్లో తరగతులు ప్రారంభించాము. భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో భూమిని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము ట్రాన్స్ఫర్ చేసింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు త్వరలోనే టెండర్స్ పూర్తి చేసుకొని దాన్ని కూడా మరి వచ్చే సంవత్సరం గిరిజన విశ్వవిద్యాలయం యొక్క నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా అనేక రకాల ట్రైబల్ మ్యూజియం కావాలి. హైదరాబాద్లో ఒక ట్రైబల్ మ్యూజియాన్ని కూడా రామ్జీ గోండు కొమరం భీం ట్రైబల్ మ్యూజియాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. అదే కాకుండా ఎపిగ్రఫీ మ్యూజియం కానీ ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే 2 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించి మరి
ఈ రెండు పార్టీలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఈరోజు ఫిరాయింపుల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజల తీర్పును కాలరాచి ఏ రకంగా బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేరారో మనం చూసాం. కనీసం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి పదవి వెలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారో మనం చూసాం. కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రజల వంచనకు గురి చేస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలకు తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.